ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో తన అమ్మను కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కవిత అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారాన్ని తెలిపింది. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరిమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలుసుకునేందుకు న్యాయస్థానాన్ని కవిత అనుమతి కోరారు. ఈ క్రమంలో తల్లి, కుమారులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితను న్యాయస్థానం అనుమతించింది. అయితే ఈడీ కస్టడీకి అనుమతించిన రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, ప్రణీత్ కుమార్, పిఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కోర్టు అంగీకరించింది. కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కవిత తాజా పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారితో కేటీఆర్ పేరుతో పాటు తల్లి, కుమారులు, సోదరిమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆ మేరకు న్యాయస్థానం అంగీకారాన్ని తెలిపింది. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, తల్లి, కుమారులను కలిసేందుకు, కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కవిత ఒక పిటిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కోర్టు కూడా అంగీకరించింది. కవిత అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఏమని ఏ రూల్స్ విధించింది, అలాగే ఏమని వ్యాఖ్యానించింది? అయితే ఆ కవిత భర్త అనిల్ కూడా ఇవాళ కలుస్తారన్నట్టుగా సమాచారం ఉంది. అయితే భర్తకు నోటీసులు ఇచ్చింది ఈడీ. 2 రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించి, కవిత కేసుకు సంబంధించి భర్త అనిల్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ కేసులో మీద ప్రమేయం ఉందా లేదా, దాని మీద విచారణ చేయాల్సి ఉందంటూ నోటీసులు ఇచ్చింది భర్త అనిల్ కు 2 రోజుల క్రితమే ఇచ్చింది. అయినప్పటికీ ఆయన నుంచి కూడా మళ్ళీ రివర్స్ లెటర్ ఇస్తూ ఈ విధంగా ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దాంతో పాటు మరొక అంశం ఏంటంటే ఇవాళ బంధువులను కలిసినందుకు కూడా ఆ కోర్టుని కోరింది కవిత. అయితే బంధువులు కలిసేట అవకాశం కూడా కోర్టు అంగీకరించింది. అయితే ఇందులో ఏంటంటే ఇవాళ అనిల్ కలుస్తారా లేదా, అనిల్ వస్తారా లేదా, వస్తే ఈడీ అధికార రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కేసులో గతంలో నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన వస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా అంత ఆసక్తి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో కవిత కేసులో దగ్గర బంధువులు ప్రతిరోజు కలుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికీ 3వ రోజు కూడా పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో 3వ రోజు కూడా పూర్తి అయిపోతుంది. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఇవాళ అనుమతి, అంటే కుటుంబ సభ్యులను కలిసేట్టుగా అనుమతి కూడా ఇచ్చింది. వాళ్ళకి 3వ రోజు ముగిసింది. అయితే అందులో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, భర్త అనిల్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కలిసేట్టుగా, అటు తల్లి కావచ్చు, ఇటు ఆ పిల్లలు కావచ్చు, వాళ్ళ కలిసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దాంతో అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళ ఎక్కువ, అంటే కుటుంబ సభ్యులంతా కలిసేట్టుగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే రవిచంద్ర, అంటే కుటుంబ సభ్యులు ఎంతమంది ఎవరున్నా సరే మొత్తంగా 6 గంటల నుంచి 7 గంటల సాయంత్రం ఒక 1 అవర్ మాత్రమేనా అందరు కలిసి? అంటే 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేట అవకాశం ఉంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇంతమంది ఒకేసారి కలిస్తే ఈ కేసు దారి తప్పుతుందా ఏంటన్న కోణంలో కూడా ఈడీ అధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. అంటే ఇంతమందికి, అంటే ఒకేసారి ఇంతమందిని కలవటం కూడా ఒక పక్క విచారణ జరుగుతుంది, మరొక పక్క కుటుంబ సభ్యులు, అందులో మా కేసుకు సంబంధించి ఎక్కువగా చర్చిస్తారు. ఇందులో కుటుంబ సభ్యులు కలిసే ఉద్దేశంతో, అంటే కుటుంబ సభ్యులు జనరల్ గా ఆ కుటుంబ ఆప్యాయతల మధ్యలో కలుస్తుంటారు. కాకపోతే ఈ కేసులో తో పాటు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇదంతా కలవటం తోటి కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో కలవటం ఏంటన్న కోణంలో కూడా ఈడీ ఆలోచన చేస్తున్నట్టు. అయితే రవిచంద్ర, మరి భర్త అనిల్ కుమార్ ఈడీ విచారణకు పిలిచింది, కానీ ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ ఆయన లేఖ పంపించడం అయితే జరిగింది. మరి ఇవాళ కవితను కలిస్తే ఆయన ఈడీ విచారణకు హాజరు కాకుండా తన భార్యను కలిస్తే ఎలా ఉండబోతోంది? అదే ఆసక్తి ఇప్పుడు. అంటే ఈడీ విచారణకు హాజరు కావాలంటూ, ఈడీ ముందుకు రావాలంటూ, మీ కేసుకు సంబంధించి భర్త అయినట్టుగా అనిల్ కుమార్ కి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి దీన్ని చర్చించాలి, రావాలంటూ నోటీస్. అయినప్పటికీ ఆయన రాకపోవడం, అంతేకాకుండా తిరిగి లేఖ రాయటం, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆ విచారణకు హాజరు కానంటూ లేఖ రాస్తారు. ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఆమెను కలుసేందుకు వచ్చేట్టు కొద్దిసేపట్లో తెలుస్తుంది. మరో గంటలో ఆయన వస్తారా, లేకపోతే ఆయనకు మినహా మిగతా కుటుంబ సభ్యులంతా వస్తారా అనేది కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఆయన మేబీ రాకపోవచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఈ కేసులో మరి ఈడీ అధికారులు ఇప్పటికిప్పుడు ఆయన అదుపులో తీసుకొని చర్చించేట్టుగా, విచారణ తీసుకున్నట్టుగా అవకాశాలు కూడా లేకపోవని చెప్పవచ్చు. మరో గంటలో క్లారిటీ వస్తుంది. అనిల్ వస్తారా రాడా అన్నది మరో గంటలో క్లారిటీ వచ్చేట్టుగా అవకాశాలు ఉన్నాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.